ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మానవుని పట్ల దేవుని సంకల్పము అనే అనుదిన వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉండవలెనని దేవుడు ఇష్టపడుతున్నాడు అనే ఆలోచనను మనము చేసినప్పుడు, ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన అనుదిన జీవిత ప్రయాణంలో మనము అనేక సందర్భాలలో మన అవసరతలను బట్టి, మన సమస్యలను బట్టి, మన పరిస్థితులను బట్టి ఎంతోమందిని మనము సంప్రదిస్తూ ఉంటాం, అడుగుచూ ఉంటాం. నా కన్నీళ్ళు, నా బాధలు, నా సమస్యలు తీర్చబడాలి, పరిష్కరించబడాలి అని అడుగుతూ సంప్రదిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అధైర్యానికి గురి చేయబడేటటువంటి సందర్భము, ఏమనుకుంటారు అనేటటువంటి అపోహలకు వెళ్ళిపోయేటటువంటి సందర్భము, ఇలాంటి పరిస్థితుల వల్ల సగటు మానవులుగా మనందరము మన అనుదిన జీవితంలో భయముతో జీవితాన్ని వెళ్ళబుచ్చేటటువంటి పరిస్థితులకు మనం లోనవుతూ ఉంటాం. అది తప్పక మన జీవితంలో, మన అందరి అనుదిన జీవితంలో ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వారమే. అయినప్పటికీ మానవులను అడిగినప్పుడు, మానవులతో సంప్రదించినప్పుడు అధైర్యానికి మనము లోనైనటువంటి సందర్భాలు ఉండవచ్చు. కానీ ఈరోజు వాగ్దానమును మనము గమనించినప్పుడు భక్తుడైనటువంటి యోహాను తెలియజేస్తున్నటువంటి గొప్ప ఆలోచన ఏంటి అంటే, మన అనుదిన జీవితంలో మనము ధైర్యముతో అడగాల్సినటువంటి పరిస్థితులను ఆయన జ్ఞాపకం చేస్తూ, మొదటిది ఆయన తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను. ఇక్కడ ఒక మాట నాకు గుర్తుకొస్తూ ఉంది. యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో తెలియజేసినటువంటి మాట ఏంటంటే, నా నామంలో మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేటటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈరోజు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషులను అడుగుతున్నప్పుడు అధైర్యానికి లోనవుతూ ఉండవచ్చు. కానీ నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మన సమస్యను బట్టి కావచ్చు, మన పరిస్థితిని బట్టి కావచ్చు, మన అవసరతలను బట్టి కావచ్చు, మనము ఎదుర్కొంటున్నటువంటి ఆయా విషయాలను బట్టి కావచ్చు, అడుగుతున్నప్పుడు నీవు అధైర్యానికి గురి చేయబడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీకు నాకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని చిత్తానుసారముగా మనము అడిగితే ఆయన తప్పక నెరవేరుస్తాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇట్టి సందర్భంలో ఇద్దరు వ్యక్తులు, మొదటిగా అన్నాను మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఆమె ధైర్యంగా దేవుణ్ణి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నీకు తెలుసు, నేను అనుభవిస్తున్న క్షోభ నీకు తెలుసు, నా పరిస్థితిలో ఏది కూడా నీకు దాచబడి ఉండలేదు, కానీ నాకొచ్చిన ఈ పరిస్థితిని తీసివేయి అని ధైర్యంతో దేవుణ్ణి అడిగిందండి. అది దైవ చిత్తానుసారమైనటువంటి మనవి, ఆమె అడుగుతున్నటువంటి మనవి. ఆ మనవిని దేవుడు ఏం చేసినాడు? తప్పక ఆలకించి ఆశీర్వదించి గొప్ప రాజులను అభిషేకించేటటువంటి ప్రవక్తను ఆమెకు అనుగ్రహించి ఉన్నాడు. రెండవ సందర్భము, యేసు ప్రభుల వారు గెత్సెమనే తోట అనుభవం. ఆ అనుభవంలో మనం చూసినప్పుడు యేసు ప్రభుల వారు ఆ తీవ్రమైనటువంటి పరిస్థితిలో చెమట రక్త బిందువులో కారుతున్నటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆ పరిస్థితిని తాను అనుభవిస్తూ
తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే, నీ చిత్తమైతే గిన్నె నా నుంచి తొలగించు, నా ఇష్టము కాదు అని దైవ చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నటువంటి ఆ ప్రార్థన ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది. శిలువ శ్రమను జయించి, శిలువ మరణాన్ని జయించి పునరుత్థానుడై లోకానికి అంతటికిని పాప క్షమాపణను, పునరుత్థాన అనుభవాన్ని, నిత్య జీవాన్ని అందుబాటులోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు. నిజమే స్నేహితులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దైవ చిత్తానుసారముగా దేవుణ్ణి మనం అడుగుతున్నామా, లేదా మనిష్టానుసారముగా స్వార్థముతో, అసూయతో, ద్వేషముతో, పగ ప్రతీకారాలతో మనము అనుదినము ప్రార్థన చేస్తూ ఈ యొక్క రోజును గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నామా? ఒక్కటి మాత్రము జ్ఞాపకం చేస్తుంది. అదేంటంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన తప్పక మన మనవిని ఆలకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు సమస్యలో ఉండి అడుగుతుండొచ్చు, బాధల్లో ఉండి అడుగుతూ ఉండవచ్చు, బలహీనతల్లో ఉండి అడుగుతూ ఉండవచ్చు. నేను నా జీవితాన్ని బాగు చేసుకోలేనా, నా కుటుంబాన్ని బాగు చేసుకోలేనా, నా పరిస్థితి ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా అని ఎన్నో పరిస్థితుల గుండా నేను ప్రార్థిస్తూ ఉండవచ్చు, అడుగుతూ ఉండవచ్చు. ఇది దేవునితో మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రార్థన జీవితము జ్ఞాపకం చేస్తుందండి. ఆయనకి ఇష్టానుసారమైనటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు ఆయన తప్పక దానిని నెరవేర్చే దేవుడు. ఎందుకంటే మన జీవితంలో మనకేది అవసరమై ఉందో, మనకి ఏది అక్కర కలిగి ఉందో ఆయనకు ముందే తెలిసినటువంటి దేవుడు. కానీ మనం అడుగుతున్నది అది ఆయన ఇష్టానికి అడుగుతున్నామా? దేవా, నా జీవితంలో ఏది జరిగితే నీవు సంతోషించగలవు, ఏది జరిగితే నీకు మహిమ తెచ్చుకోగలవు అని దేవుణ్ణి ఆయన చిత్తానికి ఇష్టముతో అడుగుతున్నామా? లేదా నా ఇష్టము నేను అనుకున్నది ఈ విధంగా జరిగితే నేను సంతోషించగలను అని అధైర్యానికి గురి చేయబడుతున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలా అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దైవ చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయనకు తప్పక నెరవేర్చే దేవుడు. అది సమస్య కావచ్చు, బాధ కావచ్చు, కృంగుబాటు కావచ్చు, అయ్యో నా బ్రతికిది అనేటటువంటి పరిస్థితి కావచ్చు. దైవ చిత్తానుసారంగా మోకరించి మనం అడిగినప్పుడు తప్పక దేవుడు నెరవేర్చేవాడు అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మేము అడుగుచున్నటువంటి మేము మనుషులను అడుగుతున్నప్పుడు అధైర్యానికి గురి చేయబడుతుండొచ్చు, కానీ నిన్ను అడుగుతున్నప్పుడు మేము ధైర్యంతో అడగగలుగుతున్నాం. ఎందుకంటే మా ఇష్టము కొరకు కాదయ్యా, మా జీవితంలో ఏది జరగడము నీ చిత్తమై ఉందో దాని కొరకు మేము యథార్థంగా ప్రార్థించేటటువంటి కృపను మాకు దయచేయండి. సమస్యలో ఉండి, బాధల్లో ఉండి, కన్నీళ్ళలో ఉండి, పరిస్థితి ఏంటి అనేటటువంటి పరిస్థితులు కృంగిపోయి మేము నీ ఎదుట యథార్థంగా ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలు ఆలకించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రార్థనలు ఏకీభవించినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పరిస్థితులను చక్కదిద్దండి, వారి ఉద్యోగ ప్రయాణాలను, దానముగా ఇచ్చినటువంటి బిడ్డలను, వారి చదువులను, వారి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, యేసయ్యా నా జీవితంలో ఇది జరిగితే నేను సంతోషించగలను అని యథార్థముగా చేయుచున్న ప్రార్థనలను మీరే నెరవేర్చి మహిమ తెచ్చుకొనుమని యేసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.